విషయము చాలా రోజుల నుంచి ట్రెండింగ్లో ఉండింది. లాక్డౌన్లో అయితే అది ఇంకా బాగా పాపులర్ అయింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చిన రీల్ అయితే సూపర్ సక్సెస్ అయింది. కానీ నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. దానికి ఒక క్లారిఫికేషను చెప్తా. 40 సంవత్సరాల క్రితము కంటా వెంకట ముని సుబ్బయ్య, ఆ అన్న పేరు ముని అన్న. ఆయన అప్పట్లోనే అంటే ఇదిలోనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు, గుర్తుపెట్టుకోండి, పట్టణ అధ్యక్షుడు. సంపాదించుకోవడానికి ఎంతో సంపాదించుకోవచ్చు. పెద్ద ఇల్లు, పెద్ద సంసారం. వాళ్ళకి వ్యవసాయం అయితేనేమి, ఆవులైతేనేమి, ఎనుములైతేనేమి, పాడి ఎట్లుంటుంది అని అంటే వాళ్ళ సంసారం డెవలప్ చేసుకోవాలని అంటే భయంకరంగా డెవలప్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు కానీ నా కోసము అంటూ ఆయన చూసుకోవాలా. కానీ దానికి కారణం మేము చెప్తాను చూడండి. మేము నా చిన్నపిల్లగాడు టీవీలు లేవు. నా బోటోళ్ళకి చాలామందికి కూడా టీవీలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ చూడాలనంటే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నామంటే, తెల్లారితో పోయి కూర్చామంటే టెస్ట్ మ్యాచ్లు, మనకు భోజనాలు కూడా పెట్టేస్తారు. తెల్లారితో టీ, కాఫీ అక్కడ జరిగేది అన్నట్టు మన ఇంట్లో మనకు వాళ్ళ ఇంట్లో కూర్చొని లైవ్లో మనకు అన్ని సకల మర్యాదలు చేస్తాడు. అంత పొజిషన్లో ఉండి కూడా, అంత ఇదిలో ఉండి కూడా సంపాదించుకోవాలా, పిల్లకాయలు డెవలప్ చేసుకోవాలా, కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలా అన్న కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు ఏమో అని ఒక ఐడియా నాకు వచ్చింది. మీ మందల బాలాజీ నిర్ణయం మీది. ఫస్ట్ మనం బాగుండి తర్వాత ఇతరులను బాగుపోరాలనేది నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ. మీ మందల బాలాజీ.